రోజున మీ జీవితంలో ఏదైనా జరిగిందంటే ఇది దేవుడే చేశాడని ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు దేవుని స్తుతించాలి, మీరు కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మా శక్తితో, మా జ్ఞానంతో, మా యొక్క బలంతో, మా భక్తితో ప్రభువా మేము ఏది చేయలేదు, కానీ ఇది నీ ద్వారా జరిగింది అని దేవుని బిడ్డలారా ప్రజలు చెప్పుకునేటట్లుగా, మీరు చెప్పుకునేటట్లుగా మరి దేవుని బిడ్డలారా దేవుడు తన కార్యాలను ఆయన జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు ప్రార్థన చేసుకోవడానికి ఇద్దరు దైవజనులు దేవాలయానికి వెళుతూ ఉంటే ఆ 3 గంటల సమయంలో ఒక పుట్టుక నుంచి కుంచివాడు ఆ యొక్క మందిరం ముందు, సమాజ మందిరం ముందు కూర్చొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా మరి ఆ కుంచివాడు ఏం చేసేవాడంటే అడుక్కునేవాడు, వచ్చిపోయేవాడు. ఇద్దరు దైవజనులు కూడా చక్కగా బట్టలు వేసుకొని అలాగా పోతా ఉంటే, అయ్యా ఏమైనా సహాయం చేయండి అయ్యా అని అడిగాడు. చూసి వచ్చిపోయే వాళ్ళందరూ వాడికి అంతో ఇంతో ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఇదిగో పట్ల పాపం లేదు, మరి నీ కాళ్ళు బాగలేవు కదా కుంచివాడా, నువ్వేం పని చేసుకోలేవని అద్దయ్య కలిగినోడు వాళ్ళకు బుద్ధి పుట్టినట్టుగా ఇస్తా ఉన్నారు. కానీ దైవజనుడు మాత్రం వాడికి వెళ్ళి చూస్తున్నారు. మాతో చూడు అన్నాడు. భాషలు ఏమంటే మాతో చూడమంటున్నారు. వెండి బంగారాల మా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నా. నజరేయుడైన యేసు నామములో లేచి నడవ అన్నాడు. దిక్కున లేచి నడవడం మొదలు పెట్టినట్ట. గట్టిగా సత్యం పట్టండి. హల్లెలూయా.